పాల్వంచ కళా పరిషత్ కమిటీ ఆధ్వర్యంలో ఉగాది సంబరాల సందర్భంగా నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి కవితా పోటీల బ్రోచర్ను మంగళవారం పాల్వంచలో ప్రముఖ వైద్యుడు డాక్టర్ బిక్కసాని సుధాకర్ రావు ఆవిష్కరించారు. కళా పరిషత్ అధ్యక్షుడు మంతపురి రాజ్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పాల్వంచ కళా పరిషత్ గౌరవ సలహాదారుడు నరసింహారావు మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జాతీయవాదం అంశాలపై కవులు, రచయితలు తమ రచనలు సిద్ధం చేసి పోటీలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో కళా పరిషత్ ప్రధాన కార్యదర్శి వేముల కొండలరావు తదితరులు పాల్గొన్నారు. కళా పరిషత్ అధ్యక్షుడు గౌరవ మంతపురి రాజ్ గౌడ్ గారు ఒక నిమిషం మాట్లాడారు. అందరికీ నమస్కారం. శ్రీ విశ్వవాసు సంవత్సర హనుమంతు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మీ అందరికీ తెలుసు, కళా పరిషత్ తరఫున 22 సంవత్సరాల నుంచి చాలా కార్యక్రమాలు, ప్రతి ఉగాది ఉత్సవాలు ఉగాది రోజున ఉగాది ఉత్సవాలు సందర్భంగా చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు కుమార్ గారి వివరాలన్నీ మీకు తెలియజేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయి కవితా పోటీలు కూడా చేయాలని నిర్ణయించాము. వాటి విషయాన్ని కుమార్ గారు తెలియజేస్తారు. అందరికీ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తూ, పాల్వంచ పట్టణంలో గత 22 సంవత్సరాలుగా జరుగుతున్న ఒక అద్భుతమైన యజ్ఞంలో భాగంగా ఈ సంవత్సరంలో కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయి కవితా పోటీలను నిర్వహించడానికి ఆహ్వాన కమిటీ నిర్ధారించింది. దానిలో భాగంగా 2 విషయాలపై కవితలను ఆహ్వానించడం జరుగుతుంది. ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈరోజు ప్రపంచాన్ని కుదిపేస్తున్నది, ప్రపంచాన్ని మరొక ఆలోచన చేస్తున్న ఒక మానవుని యొక్క ఇన్వెన్షన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది మనిషి యొక్క ప్రమేయం లేకుండా యంత్రాల యొక్క ప్రమేయంతో అన్ని పనులు చేయడానికి జరుగుతున్న ఒక ప్రయత్నం. అంటే మనిషి తన ఆలోచన శక్తిని కానీ తన శారీరక శక్తిని కానీ ఉపయోగించవలసిన అవసరం లేని పరిస్థితి ఈరోజు కనపడుతుందేమో అనిపిస్తుంది. ఇది సరైన పోకడ కాదు. ఎందుకంటే మనిషి యొక్క ఉన్న శక్తులకు కావలసిన సరైన శ్రమ కావాలి. శారీరక శ్రమ కావచ్చు, మానసిక మేధస్సు సంబంధించిన శ్రమ కావచ్చు. కాబట్టి దీనిపై మేధావులంతా కూడా తప్పనిసరిగా స్పందించి మరి దీని యొక్క మంచి పరిణామాలు కానీ దుష్పరిణామాలు ఎలా ఉంటాయో ఒక్కసారి మీరు మీ ఆలోచనకు, మీ కళానికి వదిలిపెట్టి ఒక మంచి కవితను అందిస్తారని మేము కోరుకుంటున్నాం. అలానే ఒకప్పుడు జాతీయవాదం పెద్ద ఎత్తున ప్రబలిన పరిస్థితుల్లో ఆ తర్వాత జరిగిన పరిణామాలు, మరి ప్రపంచమంతా ఒకటే, విశ్వజనం మనంతా కూడా ఈ ప్రపంచంలో ప్రతి వాళ్ళు కూడా ఒకటే, ఒకే గ్రామం ఒకే ప్రపంచం అనే భావనకి జరుగుతున్న పరిణామాలకు విరుద్ధంగా ఈరోజు ప్రపంచంలో పెడదొరలు కనపడుతున్నాయి. జాతీయవాద పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇది మంచిది కాదు అనేది మనందరికీ తెలిసిందే. వసుదైక కుటుంబం అనే భావన అతి పురాతన కాలం నుంచి భారతదేశంలో ప్రబలిన ఒక అద్భుతమైన సంఘటిత భావన. కాబట్టి దీనికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పరిణామాలపై కూడా విరించి ఒక చక్కటి కవితను ఆహ్వానిస్తున్నాం. కాబట్టి కవితాస్ఫూర్తి కలిగిన ప్రతి కవులు కూడా ఈ 2 అంశాలపై 30 లైన్లకు మించకుండా 26/3/2025 నాటికి మరి తెలిపిన నంబర్లకు మీ యొక్క కవితను పంపించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. వేముల కొండలరావు గారు, ప్రధాన కార్యదర్శి, పాల్వంచ కళా పరిషత్, 9399324497. మరొకసారి చదువుతున్నాను, 9399324497. వేముల కొండలరావు గారు, ప్రధాన కార్యదర్శి, పాల్వంచ కళా పరిషత్. సో 2 రాష్ట్రాల యొక్క కవులకు మరొకసారి ఆహ్వానం పలుకుతూ దీనిపై మీ స్పందనను తప్పనిసరిగా తెలియచేయవలసిందిగా కోరుకుంటూ, ప్రథమ బహుమతి పొందిన వారికి 3116, ద్వితీయ బహుమతి పొందిన వారికి 2116, తృతీయ బహుమతి పొందిన వారికి 1516 బహుమతి ప్రదానం కూడా ఉంటుందనేది. అలానే 2 ప్రోత్సాహ బహుమతులు కూడా ఇద్దరికి ఇవ్వబడతాయి. అవి కూడా 1116 రూపాయల చొప్పున ఇవ్వబడుతుంది. బహుమతి పొందిన కవితలకు కవులు వేదికపై స్వయంగా కవితాగానం చేయవలసి ఉంటుంది. వారికి ఉచితమైన ఏసీ రూము మరియు భోజన వసతి కూడా కల్పించబడుతుంది. ఈ యొక్క అవకాశాన్ని దయచేసి మీరంతా వినియోగించుకొని మీ యొక్క స్పందన తప్పనిసరిగా ఉంటుందనే ఆశయంతో మీ ముందుకు వస్తున్నాము. దయచేసి అందరూ కూడా స్పందించవలసిందిగా కోరుతున్నాము.